ఫ్రెండ్స్, సో ఎర్లీ మార్నింగ్ 7:30కి తిరుపతి రైల్వే స్టేషన్లో దిగాము. సో ఇక్కడ నుంచి ఫ్యామిలీని బస్లో పంపించి, సో నేను ర్యాపిడో బైక్ బుక్ చేసుకున్నాను అలిపిరి వద్దకు. సో ఇట్ కాస్ట్ మీ అరౌండ్ 40 రూపీస్. అండ్ అలిపిరి కి ఆ పేరు ఎలా వచ్చిందో ఇక్కడ మామూలుగా కొంతమందిని అడిగి తెలుసుకున్నాను. సో దర్ ఆర్ 2 స్టోరీస్ ఫర్ ఇట్. ఒకటి ఏంటంటే అడి పులి అంటే అనే తమిళ పదం నుంచి వచ్చింది అంటారు. అడి అంటే కొండ కింద, పులి అంటే చింత చెట్టు. సో కొండ కింద ఉన్న చింత చెట్టు అని ఒకటి వాడుకలో ఉందంట. అది కాస్త వాడుతూ అలిపిరి అని వచ్చింది అన్నారు. ఇంకోటి హైదర్ అలీ టిప్పు సుల్తాన్ టైంలో టెంపుల్స్ని డెమాలిష్ చేస్తున్నప్పుడు, సో హైదర్ అలీ సేనాపతి ఆఫ్ టిప్పు సుల్తాన్ రెజిమెంట్ వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇక్కడ నుంచి ఫర్ సమ్ ఆఫ్ ద రీజన్స్ సో హైదర్ అలీ వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. సో అందుకని అలీ ఫిరే ఆ మాట పలుకుతూ అలిపిరి వచ్చింది అని చెప్పి ఇంకో కథనం. సో ఫ్రెండ్స్, ఒకసారి గోవింద నామస్మరణ చేసుకొని మన జర్నీని స్టార్ట్ చేద్దాం. గోవింద గోవింద. ఫ్రెండ్స్, సో మనం మెట్లు స్టార్ట్ చేసాము. సో ఇక్కడ కొంచెం ముందుకు రాగానే రైట్ సైడ్ మనకి వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంటుంది. అలాగే వెంకటేశ్వర స్వామి విగ్రహం ఆపోజిట్లో మనకి కోమలమ్మ దేవి ఆర్ కమలమ్మ దేవి విగ్రహం ఉంటుంది. తన గురించి నాకు ఇంకా డీటెయిల్స్ ఏమీ దొరకలేదు, సో నేను మెన్షన్ చేయలేదు. ఫ్రెండ్స్, మనం మెట్లెక్కు కొంచెం ముందుకు రాగానే మనకి కింద సాష్టాంగ నమస్కారం చేస్తూ ఒక విగ్రహం కనబడుతుంది. అందులో పెద్ద విగ్రహం మాలదాసరి అనే మహనీయుడిది. సో ఆయన తిరుక్కునుగురి అనే తమిళనాడులో దివ్యక్షేత్రంలో ఉండేవారంట. సో అతని స్పెషాలిటీ ఏంటంటే హరిజన కులంలో పుట్టి వైష్ణవ సంప్రదాయంలో వెళ్ళి భగవత్ సాక్షాత్కారం చేసుకున్న మహనీయుడు అంట. అండ్ ఇతని గురించి అముక్త మాల్యదాల్లో కూడా మెన్షన్ చేసి ఉందంట. సో ఎంతమందికి ఇది తెలుసో కమెంట్స్లో మెన్షన్ చేయండి. మాలదాసరి దాటిన తర్వాత మనము రైట్ సైడ్కి వెళ్తే మనకి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఉంటుంది. అండ్ అదే లెఫ్ట్ సైడ్కి వెళ్తే మనకి కొత్తగా ఇది గోశాల ఒకటి ఉంది. సో ఈ గోశాలలో 13 వెరైటీస్ ఆఫ్ గోవులను ఉంచుతారు. నేను ఎప్పుడైతే అన్ని 13 వెరైటీస్ అయితే కనిపించింది. అండ్ ఇక్కడ శ్రీకృష్ణుడి విగ్రహం ఉంది, నల్లరథతో తీసింది. చూడడానికి చాలా బాగుంది. సో వీడియోస్ అండ్ ఫొటోస్ ఆర్ నాట్ అలౌడ్ అన్నారు. సో అందుకని జూమ్ చేసి చూపిస్తున్నాను. సో ఇది దాటిన తర్వాత కొంచెం ముందుకు వస్తే మనకి లెఫ్ట్ సైడ్ స్వామివారి పాదాలు టెంపుల్ ఉంటుంది. సో స్వామివారి పాదాలు దర్శనం చేసుకొని కొంచెం ముందుకు వచ్చేస్తే లెఫ్ట్ సైడ్ తీసుకుంటే మనకి రాజగోపురం వస్తుంది. సో ఇక్కడ రాజగోపురం దగ్గర మనం చూస్తే కట్టెలన్నీ ఒక గుట్టలాగా పడేసి ఉన్నాయి. సో ఇక్కడ నేను కనుక్కున్నాను, నడపదారిలో వెళ్ళే వాళ్ళకి టీటీడీ చెప్పింది కదా కర్రలు ఇస్తుంది అని చెప్పి అని, కానీ ఎవరు పట్టించుకోవట్లేదు. ఫోర్స్ ఎవరు చేయట్లేదు, ఇష్టమైన వాళ్ళకి తీసుకున్నట్టున్నారు. అండ్ ఇంకొంతమంది ఏమన్నారంటే కట్టెలు తీసుకుంటే దానికి దే ఆర్ ఛార్జింగ్ అని కూడా చెప్తున్నారు. అండ్ ఫైనల్లీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అక్కడ ఇచ్చేస్తే రిఫండ్ ఇస్తామని చెప్పి చెప్తున్నారు. So that is one of the reasons, like maybe జనాలు తీసుకోవచ్చు.
సో రాజగోపురం దాటిన తర్వాత మనకి లెఫ్ట్ సైడ్ విష్ణు ఫస్ట్ అవతారం, మత్స్య అవతారంలో దర్శనమిస్తారు. అండ్ ఇక్కడే కొంచెం ముందుకెళ్తే మనకి సెక్యూరిటీ చెక్ ఉంటుంది. సో ఇక్కడ సెక్యూరిటీ చెక్ అంటే ప్లాస్టిక్ బాటిల్స్ కానీ, ఇంకా వాళ్ళకి కొన్ని ఉంటాయి ఐటమ్స్ అన్ని చెక్ చేస్తారు. చెక్ చేసి లోపలికి పంపిస్తారు. హాయ్ ఫ్రెండ్స్. సో సెక్యూరిటీ చెక్ దాటిన తర్వాత కొంచెం ముందుకొస్తే మనకి రైట్ సైడ్‌లో ఒక గుండులా కనబడుతుంది. సో దీని పేరు వచ్చేసేసి తల ఏరుగుండు. సో దీనికి ఒక స్పెషాలిటీ ఉంది. సో ఇప్పుడు మీరు చూస్తే ఈ గుండుకి ఆంజనేయ స్వామి విగ్రహం చెక్కి ఉంది. అండ్ దీని పక్కన ఒక బోర్డ్ కూడా ఉంది. అండ్ ఈ గుండు మీరు పరీక్షగా చూస్తే కింద మీకు ఇట్లా మామూలుగా మోకాళ్ళు ఆనించినట్టు ఉన్నాయి. సో దీని ఒక నమ్మకం ఏంటంటే ఇక్కడ మోకాలు ఆనిస్తే ఎనీ మోకాళ్ళ నొప్పులు కానీ, ఏమైనా నొప్పులు ఉంటే మాత్రం అవన్నీ తగ్గిపోతాయని నమ్ముతారు. సో ఈ చిన్న మండపం దాటిన తర్వాత మనకి రైట్ సైడ్ ఆంజనేయ స్వామి ఆహ్, ఒక రాయి మీద చెక్కి ఉంది. సో ఇక్కడ కూడా జనాలు పూజలు చేస్తున్నారు. సో ఇక్కడ నమస్కరించుకొని కొంచెం మనం బయటికి వచ్చేసేసి కొంచెం రైట్ సైడ్ చూస్తే ఒక చిన్న మందిరం లాంటిది. అందులో గణేష్ మహారాజ్ ఉన్నారు. సో గణేష్ మహారాజ్‌కి నమస్కరించుకొని కొంచెం మనం ముందుకు వెళ్ళామనుకోండి. సో మనకి మహావిష్ణువు రెండో అవతారంలో కనబడతారు, కూర్మ అవతారంలో. సో మనం కొంచెం ముందుకు నడుస్తూ వెళ్తే సో అరౌండ్ 250 స్టెప్స్ దగ్గర మనకి ఇంకో గోపురం కనబడుతుంది, మైసూర్ గోపురం అని. అండ్ ఈ గోపురం చాలా స్పెషల్‌గా అనిపించింది నాకు. చాలా కార్వింగ్స్ ఉన్నాయి. చాలా మంచి శిల్పకళ ఉంది దీని మీద. సో ఐ స్పెండ్ సమ్ టైమ్ హియర్. సో మనము మెట్లెక్కుతూ సో అరౌండ్ 350 స్టెప్స్ దగ్గర మనకి ఒక చిన్న టెంపుల్‌లా కనబడుతుంది. సో ఇందులో కొంచెం మనం జాగ్రత్తగా చూస్తే గజేంద్ర మోక్షం మనప్పుడు చిన్నప్పుడు చదువుకున్నది స్టోరీ. అది మంచిగా కార్వ్ చేసి ఉంది స్టోన్ మీద. సో ఇట్స్ వెరీ నైస్ టు సీ దిస్. Hi guys, you can see 680 మెట్లు. I'm totally exhausted. ఓపిక వెళ్ళిపోయింది. catching my breath. చూద్దాం, మొత్తానికి పైకి ఎక్కాలి, మొక్కు తీర్చుకోవాలి. ఒకసారి అందరండి వీడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. సో ఫ్రెండ్స్, అరౌండ్ 700 స్టెప్స్ దగ్గర లెఫ్ట్ సైడ్ మనకి మహావిష్ణువు మూడో అవతారంలో దర్శనమిస్తారు, వరాహ అవతారం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. 1800 స్టెప్స్ దగ్గర మహావిష్ణువు మనకి వామన అవతారంలో దర్శనమిస్తారు.
రాగానే మనకి గాలిగోపురం కనపడుతుంది. సో వీఆర్ ఆల్మోస్ట్ దేర్. సో ఇక్కడ మనకి శ్రీ వీరాంజనేయ స్వామి చిన్న టెంపుల్‌లో ఉంటారు. సో అక్కడ మనం దర్శనం చేసుకొని గాలిగోపురం దగ్గరికి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ మనం చూస్తే ఈ గాలిగోపురం మనం కంప్లీట్‌గా ఒక వ్యూలో చూడలేకపోతున్నాం. ఎందుకు అంటే సెవెరల్ రీజన్స్. వన్ ఆఫ్ ద రీజన్ ఈస్ లైక్ స్ట్రీట్ వెండర్స్ అందరూ ఆక్యుపై చేసి ఆ బ్యూటీని మనకి ఎగ్జాక్ట్‌గా చూడలేకపోతున్నాం. అసలు ఈ గాలి గోపురానికి ఆ పేరు ఎలా వచ్చింది? సో యాక్చువల్‌గా దీన్ని ఖాళీ గోపురం అని పిలిచేవారంట. సో వాడుకలో దానికి గాలి గోపురం అని పిలుస్తున్నారు. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ నాకు తెలిసింది. అదేంటంటే నాద సాంప్రదాయం అని మహారాష్ట్రలో ఒక సాంప్రదాయం ఉందంట. అలాగే తమిళ్‌లో సిద్ధులు అని ఒక సాంప్రదాయం ఉందంట. కొన్నిసార్లు ఈ 2 సేమ్ అని కొంతమంది అంటుంటారు. అది ఎంతవరకు కరెక్టో మనకు తెలీదు. అండ్ ఈ నాద సాంప్రదాయంలో గోరఖ్‌నాథ్ అని ఒక అతను ఉండేవాడు. అతన్నే తమిళ్‌లో గోరక్కర్ అని పిలుస్తారు అని కొంతమంది నమ్ముతారు. అది ఎంతవరకు కరెక్టో మనకు తెలీదు. కానీ ఆ సిద్ధుడు వచ్చి ఇక్కడ గాలిగోపురం దాటిన తర్వాత కొంచెం ముందుకెళ్ళిన తర్వాత మనకి లెఫ్ట్ సైడ్‌లో ఒక పుష్కరిణి, ఒక కోనేరు ఆర్ లైక్ ఒక పాడుబడిన బావిలాగా మనకి ఒకటి కనపడుతుంది. సో దాని దగ్గర కూర్చొని చెట్టు కింద తపస్సు చేశాడు. కొన్ని సంవత్సరాలు తపస్సు చేశాడని చెప్పి అక్కడ వాళ్ళు నమ్ముతారు. ఇది చాలా మందికి తెలీదు. ముందుకొచ్చిన తర్వాత మనకి లెఫ్ట్ సైడ్ ఒక ఫస్ట్ ఎయిడ్ సెంటర్ ఉంటుంది. సో ఇక్కడ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే సైన్ బోర్డ్స్ అనేవి చాలా ఉన్నాయి. లైక్ డు నాట్ ఫీడ్ వైల్డ్ యానిమల్స్. సో లెపర్డ్ సీన్ హియర్ ఆర్ టైగర్ సీన్ ఇన్ దిస్ ఏరియా. ద టీటీడీ వాళ్ళు మనల్ని అలర్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అండ్ బట్ స్టిల్ లైక్ ఐ సీ చాలామంది ఆ వాక్‌వే దాటేసి ఫారెస్ట్ లోపలికి కొంచెం వెళ్ళి అక్కడ స్టోన్స్ ఒకదాని మీద ఒకటి పెట్టి అంటే అదొక లైక్ మేబీ వాళ్ళకి ఒక నమ్మకం ఉంది. సో స్టిల్ లైక్ అలాంటి వార్నింగ్ సైన్స్ ఉన్నా సరే అలాంటివి పట్టించుకోకుండా వాళ్ళు ఎళ్లి అలా చేస్తున్నారు. అలా కొంచెం మనం ముందుకి నడుచుకుంటూ వెళ్తే మనకి లెఫ్ట్ సైడ్ శ్రీ విష్ణువు తన 6వ అవతారం రామావతారంలో మనకి దర్శనమిస్తాడు. అలాగే ఇంకొంచెం ముందుకు వెళ్తే తన 7వ అవతారం బలరాముని అవతారంలో మనకి దర్శనమిస్తాడు. హాయ్ ఫ్రెండ్స్. సో నేను ఇది ఆలోచించాను. ఇప్పుడు మనకి ఎప్పుడు నడకదారిలో డీర్ పార్క్ ఎందుకు ఉంటుంది అసలు? సో మేబీ అది ఫారెస్ట్ వల్ల ఉందా? లేకపోతే దానికి ఏదన్నా ఇంపార్టెన్స్ ఉందా అని ఆలోచించాను.
సో, ఇక్కడ మామూలుగా నేను కొంచెం రిసర్చ్ చేస్తే నాకు తెలిసింది ఏంటంటే, దానికి ప్రత్యేకమైన ఒక రీజన్ ఉంది. ఏంటి అంటే తిరుమలలో ఆహ్, వైఖాన సంగమన్ అనేది పాటిస్తారంట. సో, అంటే కైండ్ ఆఫ్ ఆహ్, యాగాలు, యజ్ఞాలు చేస్తూ ఉంటారనమాట. సో, అందుకని ఆ ఏరియాలో కృష్ణ జింకలు ఉండడం కంపల్సరీ అంట. సో, అందుకని కృష్ణ జింకలని ఈ ఏరియాలో పెంచుతున్నారంట. అలా మనము డీర్ పార్క్ దాటిన తర్వాత కొంచెం ముందుకు వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్ మనకి శ్రీ విష్ణు తన 8వ అవతారం శ్రీకృష్ణుడి అవతారంలో మనకు దర్శనమిస్తాడు. ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ లెట్స్ కంటిన్యూ ది జర్నీ. సో, కొంచెం ముందుకి నడుచుకుంటూ వెళ్తే లెఫ్ట్ సైడ్ మనకి శ్రీ మహావిష్ణువు తన 10వ అవతారం కల్కి అవతారం దర్శనమిస్తారు. అలాగే కొంచెం ముందుకు వెళ్తే ప్రసన్నాంజనేయ స్వామి కనిపిస్తారు మనకి. తనను చూడగానే ఏదో ఒక తెలియని అనుభూతి కలిగింది. ఏదో ఒక తెలియని తేజస్సు ఉంది తనలో అనిపించింది నాకు. సో, అందుకని ఇక్కడ కొంచెం టైం స్పెండ్ చేశాను. ఇక్కడ ఉన్న ఆంజనేయ స్వామి విగ్రహానికి, కిందున్న గరుడ విగ్రహానికి ఒక రీజన్ ఉంది. 1979లో ఒక మహిళ హత్యకు గురైందంట ఇదే ఏరియాలో, ఆంజనేయ స్వామి ఉన్న ఏరియా. అండ్ ఆ భయంతో ఇక్కడికి భక్తులు రావడం మానేశారంట. అండ్ అప్పటి టీటీడీ ఈఓ పివిఆర్కే ప్రసాద్ గారు జనాల భయం పోగొట్టడానికి చాలా ఆలోచించి తోవు లక్ష్మణరావు అనే శిల్పి చేత కింద ఉన్న గరుడ విగ్రహాన్ని అదే అండ్ ఈ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని చేయించి ఇక్కడ ప్రతిష్ఠించారంట. అయినప్పటికీ భక్తులు అంత ధైర్యంగా రాకపోవడం గమనించిన ప్రసాద్ గారు తన ఫ్యామిలీతో ఇదే నడక మార్గాన నడిచి, దాంతో ఈ నడక మార్గాన ఉన్న సమస్యలు ఏంటి అని తెలుసుకుని అప్పుడు నడక మార్గాన షెల్టర్స్, వాష్రూమ్స్ అండ్ డ్రింకింగ్ వాటర్ లాంటివి ప్రొవైడ్ అండ్ అవైలబుల్ ఉండేలాగా చేశారనమాట. సో, తను చేసిన దానివల్లే ఈ రోజు మనము మనలాంటి వాళ్ళు నడక మార్గంలో వెళ్ళేటప్పుడు ఏ ఇబ్బంది లేకుండా ఆ శ్రీవారి కొండని ఎక్కగలుగుతున్నాం. థ్యాంక్స్ టు ప్రసాద్ గారు. హాయ్ ఫ్రెండ్స్. సో, ప్రసన్నాంజనేయ స్వామి దర్శనం చేసుకున్న తర్వాత లెఫ్ట్ సైడ్కి కొంచెం మనం చూస్తే అక్కడ ఒక ఫారెస్ట్ మ్యూజియం కనబడుతుంది. ఈ మ్యూజియం ఏంటంటే లోపల శేషాచలం అడవుల్లో ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి అని ఫోటోస్లో డిస్ప్లే పెట్టారు. సో, దే ఆర్ చార్జింగ్ ₹5 per person అండ్ నో కెమెరాస్ అలౌడ్. సో, నాకు మాత్రం ఇది అంత స్పెషల్ ఏం అనిపించలేదు. బట్ జస్ట్ హ్యావ్ ఎ లుక్. మీకు ఓపిక అండ్ టైం ఉంటే ఫ్రెండ్స్, దొరసాని మండపం అంట 2760 స్టెప్స్, డిస్టెన్స్ 5.40 కిలోమీటర్స్. వీ హ్యావ్ టు గో. కమ్ ఆన్ గైస్, స్టే విత్ మీ. తిరుపతిలో ఇది ఒక అద్భుతమైనది. ఇట్లా మనకి సాంగ్స్ వస్తుంటాయి, ఇట్లా అనౌన్స్మెంట్స్ వస్తుంటాయి. అది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. సో, యూ సీ ప్రశాంతంగా చల్లగా ఉంది. ఇక్కడ చూడండి, ఇద్దరు దేవతలు ఇక్కడ వచ్చి చేస్తున్నట్టుంది. కానీ ఇక్కడ పేరేం రాయలేదు. ఇప్పుడు మనం చూస్తే మనకి లెఫ్ట్ సైడ్ శ్రీ దాసాంజనేయ స్వామి దర్శనం ఇస్తారు. ఈ టెంపుల్ మనం లోపలికి వెళ్ళి స్వామిని దర్శనం చేసుకుని కొంచెం బయటికి వచ్చి ఇక్కడ కొంచెం రెస్ట్ తీసుకోవచ్చు. మన ముందు దర్శనం ఇంకా మన జర్నీ ఉంది కదా, ఆ జర్నీలో మనకి ఇంకా ఓపిక రావడానికి. అండ్ ఇక్కడ నుంచి కొంచెం దూరంలోనే మనకి రైట్ సైడ్ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్.
అదిగోండి ఫ్రెండ్స్, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. అండ్ ఇక్కడ ఫోటోస్ అండ్ కెమెరాస్ నాట్ అలౌడ్ ఇన్ సైడ్. సో బయట నుంచే నేను స్టాప్ చేసేసాను. అండ్ నాకు ఎందుకో లోపల విగ్రహం చాలా మంచిగా అనిపించింది. అది నల్ల రాతితో చేసుంది. సో లక్ష్మీ నరసింహస్వామి చూడగానే నాకు ఎందుకో మంచిగా అనిపించాడు. సో ఇట్ ఈస్ వర్త్ విజిటింగ్. ఇక్కడ నుంచి వెళ్తే మాత్రం కంపల్సరీ విజిట్ చేయండి. లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్లో మహావిష్ణువు మనకి లింగ స్వరూపం దర్శనమిస్తాడు. లక్ష్మీ నరసింహస్వామి దర్శనం చేసుకున్న తర్వాత కొంచెం టెంపుల్ బయటకు వచ్చిన తర్వాత కొంచెం ముందుకు వెళ్తే మనకి పైనుంచి కిందికి కొండ పైనుంచి కిందికి వెళ్ళడానికి ఒక రూట్ వస్తుంది. వెహికల్స్ ఎలా వెళ్తున్నాయో. సో ఇక్కడ ప్రెజెంట్లీ మనం చూస్తే ఇక్కడ బ్రిడ్జ్ కడుతున్నారు. సో మేబీ ఇన్ కపుల్ ఆఫ్ డేస్ మనకు బ్రిడ్జ్ కూడా ఉంటుంది పైనుంచి. సో డిస్టర్బెన్స్ లేకుండా ఇక్కడ మీరు చూస్తే అక్కడ ఒక పోలీస్ ఉండి అక్కడ వెహికల్స్ వెళ్ళే ముందు ఆపుతున్నాడు జనాల్ని. సో ఫ్యూచర్లో అలా ఉండకపోవచ్చు, ఎందుకంటే బ్రిడ్జ్ కడుతున్నారు పైన. అండ్ యాక్చువల్లీ ఈ దారి మోకాలి మెట్ల దగ్గరకు వెళ్తుంది. అండ్ ఇప్పుడు మీరు ఇక్కడ గమనిస్తే మనకి రైట్ సైడ్ ఒక లోయ ఉంటుంది. ఆ లోయకి ఒక ప్రత్యేకత ఉంది. ఆ లోయని అవచారు కోన అని అంటారంట. సో ఇక్కడ తుంబ్ర వనం అని ఉందంట. సో ఇక్కడే పౌర్ణమి రోజు గంధర్వులు వచ్చి సంగీతం వాయిస్తారంట. అండ్ ఇప్పటికీ పౌర్ణమి రోజు నైట్ అక్కడ చూస్తే ఏదో సంగీతం వాయిస్తున్నట్టు వినిపిస్తుందంట. ఇప్పుడు మనం గంటా మండపం గురించి తెలుసుకుందాం. చంద్రగిరి కోటను రామదేవరాయ అనే రాజు పరిపాలించేవారంట. ఆయన శ్రీవారి అమితమైన భక్తుడు. వారు శ్రీవారికి నైవేద్యం పెట్టినది తను తినేవారు కాదంట. మీరు ఒకవేళ గమనిస్తే తిరుమల బంగారు వాకిలికి లెఫ్ట్ సైడ్లో చిన్న గంట మండపం ఉంటుంది. స్వామివారికి నైవేద్యం పెట్టిన తర్వాత ఆ గంటలను ముగించేవారట. ఆ సౌండ్కి అలిపిరి మెట్ల మీద మార్గంలో ఉన్న గంటా మండపంలో గంటలు మ్రోగేవంట. అప్పుడు ఆ సౌండ్ వేవ్స్కి కోటలోని జై గంటను తాకి గల్లుమని సౌండ్ వచ్చేదంట. అప్పుడు కానీ రాజుగారు భోజనం చేసేవారు కాదట. ఇది ఒక స్టోరీ. ఇక్కడ కొంచెం ముందుకు రాగానే మనకు ఒక చిన్న టెంపుల్ లాంటిది కనబడుతుంది. సో ఇక్కడ ఎంతమందికి ఈ టెంపుల్ గురించి తెలుసో కామెంట్స్లో మెన్షన్ చేయండి. నాకు తెలిసిన ప్రకారం అయితే ఈ టెంపుల్ని అక్క మహాదేవుల టెంపుల్ అంటారంట. సో ఇక్కడ మీరు చూస్తే 7 చిన్న చిన్న స్టోన్స్ ఉన్నాయి, అంటే 7 దేవతలు ఉన్నాయంట. సో ఈ 7 దేవతలు ఎవరు అంటే స్వయాన వెంకటేశ్వర స్వామి వాళ్ళ అక్కలంట, 7 మంది అక్కలంట. అండ్ వీళ్ళు ఏంటి అంటే, సో వీళ్ళు ఇక్కడ ఉన్నారు ఏంటి అంటే లాస్ట్ కొండ, మొక్కల మెట్టు లాస్ట్ కొండ కాబట్టి వెంకటేశ్వర గ్రామానికి వీళ్ళు కాపలాగా ఉన్నారంట, అంటే గ్రామ దేవతలుగా ఉన్నారంట. ఫైనలీ వీఆర్ ఎట్ ముక్కాలమెట్లు. సో మనకి నడకదారిలో ఇది ఫైనల్ పర్వతం అండ్ ఫైనల్ గోపురం కూడా. సో ఇక్కడే అసలు టెస్ట్ అనేది స్టార్ట్ అవుతుంది, ఎందుకంటే నేను ముక్కాల మీద ఈ మెట్లు ఎక్కుతాను అని చెప్పి మొక్కాను. సో విష్ మీ ఆల్ ద లక్. థ్యాంక్స్ ఫ్రెండ్స్. కరెంట్లీ మనం మోకాల మెట్ల దగ్గర ఉన్నాము. మోకాల మెట్లు, మోకాల పర్వతం ఒకటే. ఇది 7వ పర్వతం అండ్ దీనిని నారాయణగిరి పర్వతం అని కూడా అంటారంట. ఇక్కడ మొదట శంకరాచార్యుల వారు, తర్వాత రామానుజాచార్యుల వారు మోకాలతో ఈ పర్వతాన్ని ఎక్కారంట. ఎందుకంటే ఈ పర్వతానికి ఒక విశిష్టత ఉంది. ఈ పర్వతం మొత్తం శాలిగ్రామ శిలతో ఏర్పడిందంట. అండ్ శాలిగ్రామ శిల అంటే చాలా పవిత్రమైనది. సో అలాంటి శిలని కాళ్ళతో ఎక్కితే అపవిత్రం చేస్తాము అని శ్రీ రామానుజాచార్యుల వాళ్ళు తన మోకాళ్ళ మీద ఎక్కారంట. అందుకనే కొంతమంది భక్తులు ఈ మోకాళ్ళ పర్వతాన్ని మోకాళ్ళ మీద ఎక్కుతాము అని మొక్కుకుంటారు. సో అలా మొక్కున్న వాళ్ళు ఇక్కడికి వచ్చి మోకాళ్ళ మీద ఎక్కుతారు. అలా ఎక్కలేని వాళ్ళు కొంతమంది 3, 5, 11 మెట్లని మోకాళ్ళతో ఎక్కి మిగతా మెట్లన్నీ వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళిపోతారు. నేను కూడా అలాగే మోకాళ్ళ మీద ఈ పర్వతాన్ని ఎక్కుతాను అనుకున్నాను. సో అందుకనే ఆ మొక్కు ఇప్పుడు తీర్చుకుంటున్నాను. అలా మోకాళ్ళ మెట్లు ఎక్కిన తర్వాత కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మనకి లెఫ్ట్ సైడ్లో భాష్యకారుల సన్నిధి వస్తుంది. శ్రీ రామానుజాచారి గారు టెంపుల్ ఉంటుంది. రామానుజాచారి వారు మోకాళ్ళతో మెట్లు ఎక్కినప్పుడు వారి మోకాలు చెక్కిపోయాయంట, అంటే కొట్టుకుపోయాయంట. అందుకే ఇక్కడ కొంచెం రెస్ట్ తీసుకున్నారంట. అప్పుడు అనంత్ ఆల్వారు గారు అండ్ తిరుమల నంబి వారు
వారికి స్వామివారికి పెట్టిన నైవేద్యం నుంచి 2 మామిడి పళ్ళని ఇస్తారంట. రామానుజాచారి వారు అవి తిని ఇక్కడే రెస్ట్ తీసుకున్నారంట. అందుకే ఇక్కడ వారి గుడి కట్టారంట. హాయ్ ఫ్రెండ్స్. సో అలసిపోయి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ చూస్తే ఇక్కడ అమ్మ కూర్చొని పూలలు చేస్తుంది. పూలలు, పక్షాలు, పూలలు, పులి, బొబ్బట్లు. సరే టేస్ట్ చేద్దామని చెప్పి టేస్ట్ చేశాను. చాలా టేస్టీగా అనిపించింది నాకైతే. ఎప్పుడు చేస్తున్నారమ్మా ఇక్కడ? చేస్తావునాయన ఒక 20 ఏళ్ళ నుంచి ఏమీ మట్టింపు లేదు. తరిమి కొడతా ఉండాలి. తరిమి కొడుతున్నా నీకేముండదని చేస్తున్నావు. ఎత్తో ఎవడిచ్చినా నీకు ఎత్తో. ఇక్కడ కింద ఉంటారా మీద ఉంటారా? ఉంటావు నాయన. 10 రూపాయలు. వెళ్ళిపోయినావా? సో ఫ్రెండ్స్, ఎప్పుడైనా ఆలోచించారా మనకి నడకదారిలో కొంతమంది ఆల్వార్లు అని కనపడుతుంటారు. సో నేను కొంచెం రీసెర్చ్ చేశాను. సో మొత్తం 12 మంది ఆల్వార్లు ఉండేవారంట. అసలు ఈ ఆల్వార్లు అంటే ఎవరు అంటే, ఆల్వార్లు అంటే శ్రీ వైష్ణవ సంప్రదాయంలో తమిళ సాహిత్యంలోనూ విశిష్టమైన స్థానం కలిగి విష్ణు భక్తులంట. సో వీళ్ళు ఒక టైప్ ఆఫ్ పోయిట్స్ అంట. సో విష్ణు పోయమ్స్ అన్ని పాడేవాళ్ళంట, పాటలన్నీ పాడేవాళ్ళంట. సో అందుకని వీళ్ళకి ఒక స్పెషల్ స్టేటస్ అనేది ఉండేదంట. హాయ్ ఫ్రెండ్స్. సో సక్సెస్ఫుల్లీ మొత్తానికి 7 కొండలు ఎక్కాము. సో టోటల్ మెట్లు 3550 అండ్ టోటల్ డిస్టెన్స్ కవర్డ్ 12 కిలోమీటర్స్ అండ్ ఆల్మోస్ట్ టైం అరౌండ్ 2 PM అవుతుంది. సో అలిపిరి మార్గంలో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ కొంచెం రీసెర్చ్ చేసి మీ అందరితో షేర్ చేశాను. సో మీ అందరికీ నచ్చినట్టయితే నా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి షేర్ చేసి నా ఛానల్కి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.